అందరికీ నమస్కారం. ఈ మధ్యలో ఒక రీల్ అయితే చూశాను. కొత్తగా వ్యవసాయం చేసేవాళ్ళు ఇంకా ఒక్కొక్క రకంగా పేరు పెట్టుకొని కూడా చేస్తున్నారు. బీటెక్ బాధితుడు, ఇంకా ఎడ్యుకేషనల్ ఫార్మరు, ఈ విధంగా బీటెక్ ఫార్మరు రకరకాలుగా పేర్లు అయితే పెట్టుకొని చేస్తుంటారు వీడియోస్. ఒక రీల్ అయితే చూశాను. మేము ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నాము, గంటల్లో కాదని చెప్పారు. అది చూసి గమనించి నేను చెప్తున్నాను. ఒక షార్ట్ వీడియోలు కూడా దీన్ని తెలియజేశాను. ఇంకా లాంగ్ వీడియోలు అయితే చేయలేదు. అది ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. చూడండి, ఎకరాల్లో పని చేశారు పెద్దోళ్ళు, ఎప్పుడు కూడా చెప్పుకోలేదు. చూడండి, ఎకరాల్లో పని చేసిన వాళ్ళకు, గంటల్లో పని చేసే వాళ్ళకు చాలా తేడా ఉంటుంది. చూడండి, తెల్లవారుజామున 6 గంటలకు వచ్చి వ్యవసాయ పనులు మొదలు పెడితే 6 గంటల నుండి 11 గంటల వరకు, అంటే 5 గంటలు, ఒక 10 నిమిషాలు అటునో ఇటునో. మధ్యాహ్నం కల్లా 500 అయితే చూడగలుగుతారు. ఇక బెల్లర్ పనులు, ఇంకా రకరకాల పనులు అయితే చూసుకోవచ్చు. ఇక ఉదయం 8 గంటలకు మొదలు పెడితే సాయంత్రం 5 గంటలకు, లేదంటే 6 గంటలకు, ఈ విధంగా సాయంత్రం కల్లా డబ్బు అయితే చూడగలుగుతారు. 700, 800, 1000 రూపాయలు, ఈ విధంగా. ఇంకా నెల కూడా జీతం అయితే చూడగలుగుతారు. ఇంకా మెడికల్ షాప్లో ఈ విధంగా చాలా రకాల్లో అయితే చూసుకోవచ్చు జాబులు. ఇంకా 15 రోజులు కూడా చూడగలుగుతారు. కానీ మేము ఎకరాల్లో పని చేసినా కూడా మధ్యాహ్నం కల్లా డబ్బు చూడలేము. ఇకపోతే 15 రోజులు కూడా చూడలేము, నెల తర్వాత కూడా చూడలేము, 120 రోజుల తర్వాత అప్పుడు కూడా చూడలేము. ఇంకా చూసుకోవచ్చు. ఒకవేళ పంట కోసి అమ్మిన తర్వాత కూడా ఇంకా ఒక నెల తర్వాత చూడగలుగుతాము. ఈ విధంగా డబ్బు అయితే చూడలేము. ఒక్కొక్కసారి 5 ఎకరాలు పండించినా కూడా ₹1 కూడా లాభం అయితే చూడలేము. ఈ మధ్యలో మేము చూశాము. ఇంకా చాలామంది రైతులు చూశారు. ఉల్లిపాయ రైతులు చూశారు, టమాటో రైతులు చూశారు, ఇంకా ధాన్యం రైతులు చూశారు. ఈ విధంగా ఎన్నో రకాల పంటలు కూడా పండించిన వాళ్ళు కూడా చూశారు. ఎకరాల్లోనే పండించారు. కానీ ఒక్క పైసా కూడా, ₹1 లాభం కూడా చూడలేదు. ఈ విధంగా చెప్పుకోవడము, రాయడము పక్కన పెట్టేస్తే మంచిది, చెప్పుకోకపోతేనే మంచిది. ఎకరాల్లో పని చేసినా కూడా ఏమీ ప్రయోజనం అయితే, ఉపయోగము ఉండదు, ఎటువంటి లాభం కూడా ఉండదు. ఒక్కొక్కసారి అది పక్కన పెట్టండి. ఈ విధంగా ఒకరు పెట్టిన తర్వాత దాన్ని ఇంకొకరు ఈ విధంగానే పెట్టుకుంటూ ఉంటారు. నేను చూశాను కాబట్టి, చేశాను కాబట్టి చెప్తున్నాను. ఇదైతే అలా పెట్టకూడదు. పెద్దోళ్ళు కూడా ఎప్పుడు కూడా చెప్పుకోలేదు. వాళ్ళ మన ఎకరాల్లో పని చేసిన వాళ్ళకంటే కూడా గంటల్లో పని చేసే వాళ్ళే చూడగలుగుతారు. ఇంకా మంచి ఆర్థికంగా ఉండగలుగుతారు. బాగా అప్పులు లేకుండా కూడా చూడగలుగుతారు. ఎకరాల్లో పని చేసినా కూడా అప్పులు అయితే చూడగలుగుతారు. అప్పులు చూస్తారు, వాళ్ళు మాత్రము అప్పులు చూడరు. ఏదైనా ఇంకా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడే చూడగలుగుతారు, కానీ లేదంటే అప్పులైతే చూడలేరు. కానీ ఎకరాల్లో పని చేసి అప్పులే చూడగలుగుతున్నారు చాలామంది. ఇంకా చూసుకుంటే కౌలు రైతుల విషయానికి వస్తే ఇంకా చాలా దారుణంగా అయితే ఉంటుంది. ఇంకా సొంత భూమిలోనే పండించిన వాళ్ళే అప్పులు చూడగలుగుతారు. ఇంకా కౌలు రైతుల పరిస్థితి ఇంకా చాలా దారుణంగా ఉంటుంది. ఈ విధంగా అది పక్కన పెట్టండి. దాని గురించి చెప్పాలనుకుని చెప్తున్నాను. ఓకే అండి, చూశారు కదా, గంటలు పని చేసే వాళ్ళే గొప్పడు, డబ్బు చూడగలుగుతారు. ఇకపోతే సాఫ్ట్వేరు వాళ్ళని కూడా పోటీ పెడుతున్నారు. వాళ్ళ సంపాదనతో పోల్చుకోకూడదు. ఎప్పుడు కూడా వాళ్ళ సంపాదనతో కూడా పోల్చుకుంటున్నారు. బీటెక్ ఉద్యోగము వదిలేసి వ్యవసాయం చేసి హ్యాపీగా ఉన్నాను, వ్యవసాయమే బాగుంటుంది, ఆ టెన్షన్లు వద్దు అనేసి చెప్తున్నారు. ఈ విధంగా బీటెక్ బాధితుడే ఈ విధంగా బీటెక్ చేసి, ఉద్యోగం చేసి వదిలేసి వ్యవసాయం చేస్తూ హ్యాపీగా ఉన్నాను అనేసి చెప్పడం అయితే చూశాను. కానీ మొన్న వర్షాలకు, వరదలు ఈ విధంగా చూసినప్పుడు పంట పడిపోయి మొత్తము కుళ్ళిపోయి ఈ విధంగా పంటను చూపించి
ఏడుస్తున్నాడు. చూసావా, అదే ఉద్యోగం ఉన్న పనిని వదులుకొని ఉద్యోగం సాధించి కష్టపడి చదువుకొని ఏదో టెన్షన్ అని ఏదో కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్నాని వ్యవసాయం చేసి వచ్చి ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు చూస్తున్నావు. అదే ఉద్యోగంలో అయితే ఇలాంటివన్నీ చూడవు కదా. తప్పకుండా 15 రోజులకు లేదంటే ఒక నెల రోజులకు వారం రోజుల తర్వాతైనా వస్తుంటావు, చూస్తుంటావు, తింటుంటావు, టయానికి అన్నీ చేస్తుంటారు. ఇంకా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు